320 కిలోల గంజాయితో ఉన్న ట్రాక్టర్ను 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న గంగవరం పోలీసులు. గంగవరం పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడ్డతీగల సిఐ వై రాంబాబు మాట్లాడుతూ, అడ్డతీగల నుండి రాజమండ్రి వైపు అక్రమంగా ట్రాక్టర్లో తరలిస్తున్న 300 కిలోల గంజాయిని 5 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సిఐ రాంబాబు తెలిపారు. ఒక ద్విచక్ర వాహనంతో పాటు పైలట్గా వెళ్తూ ట్రాక్టర్లో రవాణా సాగిస్తున్నారని గంగవరం ఎస్ఐ రామకృష్ణకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గంగవరం శివారులో వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా ట్రాక్టర్పై అనుమానం రావడంతో తనిఖీ చేయగా గంజాయి బస్తాలను 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. పైలట్గా జి అన్న, డ్రైవర్ పెద్దింట్ల తిరుమలరావు, మడదోసి గణేష్, దళవాయి రాజు, ముర్ల బాలరాజు అనే వ్యక్తులను అరెస్టు చేశారు. మన గంగవరం ఎస్ఐ గారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు అడ్డతీగల వైపు నుంచి రాజమండ్రి వైపు ఒక ట్రాక్టర్పై అక్రమంగా గంజాయి రవాణా చేస్తామని తెలిసింది. దాని మీద మధ్యవర్తులను సేకరించుకొని మన సిబ్బందిని సేకరించుకొని గంగవరం అవుట్స్కట్స్లో నెమలి చెట్టు దగ్గరలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఉదయం సుమారు 8:15 గంటలకు ఒక 6 వ్యక్తులు ఒక ట్రాక్టర్ పైన మరియు ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పైలట్ చేసుకుంటూ గంజాయిని తీసుకురావడం జరుగుతుంది. వారిని ఆపి వారిని అదుపులో తీసుకొనగా వారి వద్ద 320 కేజీలు గంజాయి ఉంది. అది 9 బ్యాగుల్లో ప్యాక్ చేసి దాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. వారి వద్ద నుంచి 320 కేజీల గంజాయిని, ఒక ట్రాక్టర్ని, ఒక మోటార్ సైకిల్ని, అదేవిధంగా మొబైల్ ఫోన్స్ని సీజ్ చేయడం జరిగింది. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో ఎవరైనా ముద్దాలంటే వాళ్ళ పాత్ర మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది.